హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను మా తమ్ముడు కలిసి వచ్చేసాం పార్ట్ ఆఫ్ స్పైడర్ ఫైటర్ 3. ఈరోజు మేమిద్దరం వైరస్ని మొత్తం అప్గ్రేడ్ చేయబోతున్నాం గైస్. అప్గ్రేడ్ చేసి అక్కడ చూడండి అది మనల్ని ఎట్లా లాక్కుందో. ఇప్పుడు మనం వైరస్ని అన్లాక్ చేద్దాం. సరే, ఇక్కడ లోడింగ్ అవుతుంది. బ్లాక్ స్క్రీన్ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ హీరోస్ వచ్చారు అందరూ. వీళ్ళందరినీ ఓడిద్దాం. ఇక్కడ వైరస్ దగ్గర మంచి ఎబిలిటీస్ ఉన్నాయి. ఫిటాలిటీ నాకు తగిలేస్తారు, అందరూ ఓడిపోతున్నారు. అంటే నేను కూడా ఫిటాలిటీ వాడుతూనే ఉంటాను, ఎందుకంటే జెల్ అయిపోవాలి కదా. అందుకు ఫిటాలిటీని రీఛార్జ్ చేసి ఫిటాలిటీ కొట్టడమే. ఇప్పుడు మళ్ళీ కొట్టినా మళ్ళీ ఓడిపోయారు. అట్లనే జల్దీ వస్తుంటారు, జల్దీ ఓడిపించేద్దాం గాయస్. ఇది పార్ట్ ఎందుకు ఇంత లేట్ అయిందో తెలుసా? నేనేమో ఇది పార్ట్ 2 ఫస్ట్ పార్ట్ అనుకొని డిలీట్ చేస్తాను గాయస్. అందుకని డిలీట్ అయిపోయింది. అందుకే ఇది సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నాం. మళ్ళీ అది మొత్తం ప్రోగ్రెస్ చేసి ఇప్పుడు సెకండ్ టైం ఆడుతున్నాం. అరే చూడండి గాయస్, మా తమ్ముడు నన్ను ఏమంటుండో. సరే, ఇప్పుడు వీళ్ళందరిని ఓడించేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫిటాలిటీ కొడుతున్నా. ఇప్పుడు ఎక్కువ ఫిటాలిటీ ఎందుకు కొడుతున్నా అంటే, ముందుసారి ఇట్లానే ఓడించుకుంటూ పోతే ఎంత టైం పడిందో తెలుసా గాయస్? ఒక 60 minutes పట్టింది అన్లాక్ చేయడానికి. అందుకే ఇప్పుడు ఫిటాలిటీ వాడుతూనే ఉందాం. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇందులోన ఇప్పుడు అన్లాక్ చేసేద్దాం. అన్లాక్ చేసినాక ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ఉంటుంది. అది కూడా చేయాలి మనం ఇప్పుడు అప్గ్రేడ్. సరే, ఇప్పుడు ఫిటాలిటీ మళ్ళీ వాడినాం. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయినారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఓడించేద్దాం. మనకేమైనా ఎక్కువ తక్కువ అయింది, ఓడించేద్దాం. సెకండ్ టైం ఆడినా. ఇది డిలీట్ చేసి మరీ స్టార్టింగ్ నుండి ప్రోగ్రెస్ చేస్తూ ఆడినా. పాపం మా తమ్ముడు అయితే ఏడ్చిండు పూర్తిగా, నన్ను తిట్టిండు ఫుల్గా. సరే, ఇప్పుడు వీళ్ళని కూడా ఫిటాలిటీ వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కడే ఉన్నాడు కదా, వీళ్ళు కొట్టేద్దాం. ఇప్పుడు ఫిటాలిటీ వాడదాం. ఫిటాలిటీ వాడేసినాం గైస్. ఇప్పుడు ఎంత పర్సెంట్? ఇప్పుడు మనకి స్పైడర్ మ్యాన్ కొత్త స్కిన్ వచ్చింది. అంటే మనం ఇప్పుడు వైరస్, మీకు ఇప్పుడు స్పాయిలర్ ఇవ్వను, తర్వాత మీరే చూడండి ఏమవుతుందో. సరే, ఇప్పుడు దీన్ని ఎక్విప్ చేసుకుందాం. ఇది బాగుంది కదా గైస్. ఇప్పుడు ఇంకొకసారి ఆడాలి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇందులో వచ్చేస్తాడు. సరే కాసి మా తమ్ముడు అడుగుతుండు, ఇచ్చేద్దాం. ఇప్పుడు వైరస్ గాలిని స్పైడర్ మ్యాన్తో ఓరించేస్తాం గాయస్. సరే, కొడతాం రండి. ఇదేంటి ఇంత హార్డే ఉన్నది, ఈజీ అనుకున్నాను నేను. అవును గాయస్, మా అన్న నేనే మొత్తం ప్రోగ్రెస్ మొత్తం చేసా గాయస్. సగం అయిపోయింది ఇంత జల్దీ. సరే గాయస్, ఇగ్నోర్ చేయద్దండి, అది కొట్టేస్తాం దాన్ని గైస్. నాన్ స్టాప్. ఇంకొంచెమే ఉన్నాడు వైరస్ ఏమో. సరే, ఓడిపోయారు వైరస్. న్యూ స్కిన్ వైరస్. న్యూ స్కిన్ కాదు, హీరో. అదే గైస్, టెక్నికల్ మిస్టేక్ గైస్. కొట్టురా. బ్రిటిష్ లేవేంటి మా అన్నకుంది. ఇగ్నోర్. అరే మర్చిపోయిన వారం ముందు ఆడినాక ఒకసారి. తెలుసు గైస్, ఆపండి. వావ్ గైస్, వాట్ ఏ టాలెంట్ గైస్. వైరస్ ఏమో వైరస్ని కొడుతుంది. అయినా కానీ ఏం ఎబిలిటీస్ లేవు గైస్. ఉంటే మస్తు ఉండేది. అయ్యా, ఇవేంటో వచ్చి అప్గ్రేడ్ చేస్తాం గైస్. ఇನ್ನು మన దగ్గర ఇది ఒక్కరు కొనడానికి ఒకటి ఉంది. ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. సరే, ఏం అప్గ్రేడ్ చేస్తాం? ఓకే గైస్, ఒకటే అప్గ్రేడ్ చేస్తాం, అయిపోతాయి. ఇట్లా థండర్ క్లాప్ లెక్క ఉంది. అరే, నువ్వు డాట్ చేసేదే కొనలే, నీకు పర్లేదు, వస్తుంది ఇదేంటో కూల్గా. సరే గైస్, కొడతాం అందరినీ. అయినా కానీ థండర్ క్లాప్ మస్తుంది గైస్. కొట్టరు వస్తామే. ఎస్, వస్తుంది థండర్ క్లాప్ కాదేమో, దీన్ని ఏం మర్చిపోయాం. దీన్ని ఏమేంటో మనకు తెలియదు. సరే, ఇంకా వస్తున్నారు పోర్టల్ వేసుకొని, సేమ్ సూపర్ హీరోస్ లెక్క, కానీ జీరోస్ అని తెలియదు. కొట్టండి. అయ్యా, ఇద్దరు పడిపోయి తండక్కర కాదు,
వ్యానమ్ క్రాప్ ఇంకా కొత్తగా ఏం కనిపెట్టా కదా. సరే ఫ్రెండ్స్, ఇది రన్స్ అవర్ రన్. సరే వీడేంటారు బాబాయ్, మనకన్నా పొట్టి ఉన్నది కానీ గట్టలే కరే. అది కొట్టని నాన్ స్టాప్. తర్వాత అప్గ్రేడ్ చేసామే. కొట్టగా అప్గ్రేడ్ చేయం, కొట్టగా అప్గ్రేడ్ చేయం. కొట్ట సాచర్జీ అంటారా చేశాను గాయస్. వీని భార్యసం కొట్ట సాచర్జీ అన్రాక్డ్ గాయస్. సరే వీళ్ళని కొడతాం, కొట్టి పచ్చడి చేస్తాం. దెబ్బకి అందరూ యాకంటా కట్ట ఉంటుంది మనం అంత వచ్చేట. మరి వ్యానం కదా, వైరస్ కదా, ఎవరంటున్నా ఇంకో వాళ్ళకి వైరస్ వస్తారు, అందుకని వాళ్ళు తినొద్దు. తండా క్రాప్ కొడతాము. వీళ్ళ దగ్గర ఏంటో అది గట్టి చెప్పట్టు గైస్. ఏమైనా చెప్పామనుకో అయిపోతుంది. అందరూ అయిపోయారు కదా 1000. మన ఎట్లా కాయిన్స్ ఉంటారో వైరంలో అప్గ్రేడ్ చేయడానికి ఈ కాయిన్స్ గైస్. సరే కొడతాం, అప్గ్రేడ్ చేస్తాం గైస్. ఇవన్నీ బాగున్నాయి, ఏం అప్గ్రేడ్ ఒకటైతే కొనేసాం, ఇంకేం కొంటాం గైస్. మన దగ్గర పైసా మస్తు ఉన్నాయి అవి. అయితే ఇప్పుడు అన్నీ కొనేస్తా గైస్. సరే ఎన్ని కొనుక్కోమో చూస్తాం, అన్నీ కొనేస్తా చూసుకొని. తీసుకొని మన దగ్గర కట్టలు ఉన్నాయి. 100 అయిపోయి దెబ్బకి ఎంత కాస్ట్ ఉన్నాయి రా బాబోయ్. మళ్ళీ వీళ్ళందరినీ ఓడించేసి వస్తాం గైస్. సరే వీళ్ళందరినీ ఓడించేసిన తర్వాత మెల్లమెల్ల పెరుగుతున్నట్టుంది ప్రైజ్. ఎవరు ఎన్ని మంది కొడుతున్నాం ఒక్కరి బట్టి 100 అనుకుంటున్న వరకు గైస్. లేకపోతే అదే ఒక్కొక్క పెరుగుతుందేమో ఒక్కొక్క మ్యాచ్కి 100 అయినా 50 అయినా అట్లా. అవి చూస్తాం గైస్ వీళ్ళని ఓలింగ్ చేసి. గైస్ ఏమైనా వాడతాం గైస్. 1400 వచ్చింది గైస్. ఏమైనా అప్గ్రేడ్ చేయొచ్చు కానీ చేయలేం. అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం కానీ చేయలేం. ఇందుమంది వస్తారా బాబాయ్, కొట్టి నా చేయిలు నొప్పేస్తుంది. పాపం వ్యానం కూడా అక్కడ ఏడుస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం సెలమనేదే లేదు. దానికి అప్గ్రేడ్ చేస్తాం, ఏదో ఒకటి వస్తుంది. సరే ఏదో ఒకటి ఎబిలిటీ వస్తుంది చూస్తాం. ఇదేంటో ఎబిలిటీ, ఫిటాలిటీ. అన్నిటికన్నా పవర్ఫుల్ ఇది. అప్పుడు మా అన్న ఆడుతున్నప్పుడు నేను చూసాను, మస్తు పవర్ఫుల్ ఇది. సరిగా కొడతాం. ఫిటాలిటీ 1 షాట్ అందరు కిల్. అయిపోయింది 2000. ఇంక సెట్ లైఫ్. ఇంకొక్కటి ఉంది గాయస్, అదొక్క చేస్తే అమ్మయ్య అనుకోవచ్చు గాయస్. అంటే వీళ్ళని ఇప్పుడు ఫిటాలిటీ తోటి కొట్టేసామనుకో అయిపోద్ది గాయస్. ఫిటాలిటీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ అప్గ్రేడ్ అవి. అది 0 కరెక్ట్ సరిపోయి గాయస్ మనకి. అవి బ్యాక్ వెళ్ళిపోతాం. మా అన్న తీసుకుంటాడంట గాయస్, ఇస్తాం. సరే గాయస్, ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసాను. నేను రాగానే ఇప్పుడు ఏదో మిషన్ వస్తుంది, మనం డెలివరీ ఏదో చేద్దాంలేండి. ఇప్పుడు ఏం మిషన్ నేర్చుకోలేను నేను. సరే పదండి, ఇక్కడ ఏంటో సర్కస్ లెక్క ఉంది, పదండి దీనిలోని పోదాం. జోకర్ ఉన్నాడు, పెద్ద జోకర్. సరే పదండి. నన్ను జోకర్ అంటవారా, మా తమ్ముడే జోకర్ లేండి. కానీ ఇప్పుడు దీంట్లో పోతే ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ కూడా వైరస్ లెక్కనే ఉంది. అంటే ఇక్కడ కొడితే ఏమన్లోకి వస్తుందేమో. సరే వీళ్ళందరినీ స్టార్టింగ్ కొట్టుదాం, వైరస్ తోటే కొడదాం, ఎందుకంటే ఈజీ అవుతుంది కదా, అందుకు వీళ్ళందరినీ కొట్టద్దు. ఇప్పుడు మనం డెడ్పూల్ది కొత్త స్కిన్ అన్లాక్ చేయబోతున్నాం, అందుకే వీళ్ళందరిని ఓడించాలి. వీళ్ళందరిని ఓడిస్తే వాళ్ళది ఏంటవి
వీళ్ళని స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వాళ్ళని అప్గ్రేడ్ చేసే టోకన్స్ కూడా వస్తున్నాయి. అంటే మనకి కూడా 2 వేస్లో లాభం అవుతుంది. అందుకే వీళ్ళందరినీ ఓడించేద్దాం ఇప్పుడు. సరే, వీళ్ళందరినీ ఇప్పుడు ఫిటాలిటీ తోటి కొట్టడం బదులు వీళ్ళందరినీ ఇట్లానే ఓడించేద్దాం, ఎందుకంటే ఈజీ ఉంటుంది కదా, అందుకు. సరే, ఇప్పుడు వీళ్ళు మనం నార్మల్గానే కొడితేనే ఓడిపోతున్నారు కదా. సరే, ఇప్పుడు వీళ్ళందరినీ ఓడించేద్దాం. అంటే కొన్నిసార్లు బాసెస్ కూడా వస్తున్నారు, అంటే వీళ్ళ బాసెస్ని కూడా ఓడించాలి. సరే, ఇప్పుడు మళ్ళీ జోకర్స్ వస్తున్నారు. ఈ సర్కస్ జోకర్స్ వీళ్ళందరినీ ఓడించేద్దాం. ఓడించి మళ్ళీ అన్లాక్ చేసుకుందాం. స్కిన్ని ఇప్పుడు గెలుచుకుందాం. సరే, ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టి ఓడించేద్దాం గాయ్స్. ఇప్పుడు వీళ్ళందరినీ మనకి రావాలంటే 10 times వీళ్ళని కొట్టాలి, అప్పుడు మనకి కొత్త స్కిన్ వస్తుంది. సరే, వీళ్ళందరినీ ఎంతసేపు ఓడించేద్దాం, జల్దీ ఓడించేద్దాం. మనం కొత్త స్కిన్ ఇప్పుడు ఎంతమంది వస్తారు అరే. ఇప్పుడు వీళ్ళంతా ఎన్నిసార్లు ఓడించలేమో. సరే, ఇప్పుడు 6 times ఓడించేసాం, అంటే 10 levels మళ్ళీ ఓడించాలి, అప్పుడు మనకి కొత్త స్కిన్ వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టి పచ్చడి, రోటి పచ్చడి, అన్ని పచ్చళ్ళు చేసేద్దాం వీళ్ళతోటి. ఇంకా వస్తూనే ఉన్నారు. ఎన్ని మంది వస్తారు, కొడుతూనే ఉండాలి. 7 times వచ్చేసింది, అంటే ఇప్పుడు ఇంకా 3 times ఓడించాలి. కడుకోపోతే ఇక్కడ ఇరుక్కున్నాను. ఇప్పుడు వీళ్ళందరినీ ఓడించి లాస్ట్కి వాళ్ళందరినీ అప్గ్రేడ్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళందరినీ ఓడించేద్దాం. ఇంకెన్ని టైమ్స్ ఓడించాలి, ఒక్కసారి ఓడించాలి, ఇప్పుడు మనకి కొత్త స్కిన్ వచ్చేస్తుంది, మన కష్టం ఫలితం అవుతుంది. సరే, రండి వీళ్ళందరినీ ఓడించేద్దాం. ఇక్కడ నార్మల్ మనిషి కూడా వస్తున్నారు, నేను ఇప్పుడు చూసుకోకుండా ఆడుతున్నా నేను. సరే, అయిపోయినట్టుంది, వచ్చేసింది ఆ స్కిన్ మనకి. ఇంకా రాలేదా, బాస్ వచ్చిండు, కానీ బాస్ ఎంత మనం వీడిని కూడా జల్ది ఓడించేద్దాం. ఇగోండి, ఇప్పుడు వీడు కూడా ఓడిపోతున్నాడు. సరే, ఇప్పుడు ఫిటాలిటీ వాడినాం, అందరూ ఓడిపోయినారు. ఓకే గాయ్స్, ఇప్పుడు రైనో వచ్చాడు, వీడిని కూడా ఓడించేద్దాం, రైనో గారిని. ఈ రైనో ఏమో ఒక స్పైడర్ మ్యాన్ దగ్గర ఉంటుంది చూడండి, ఆండ్రూ గార్ఫీల్డ్, అతని దగ్గర నుండి వచ్చేసాడు మనకి స్కిన్. మనం చూసారా, అన్లాక్ చేయకుండా ముందే స్కిన్ అన్లాక్ చేసినాం మనం, ఇంత గ్రేట్. అసలు అన్లాక్ అవ్వబోతున్నాడు ఇప్పుడు. వీళ్ళు ఇంకా చాలా దూరం ఉంది, వీళ్ళని ఇదేదో లొకేషన్ లెక్క ఉంది, పదండి లొకేషన్. ముందు వీళ్ళని అప్గ్రేడ్ చేద్దాం, ఇంత కష్టపడినాం కదా, అప్గ్రేడ్ చేయకుంటే ఎట్లా, ఇప్పుడు చేసేద్దాం. ఆగండి, అప్గ్రేడ్. ఓకే గైస్, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఎంత అప్గ్రేడ్ చేయగలమో అప్గ్రేడ్ చేద్దాం. మిగిలిన పైసలతోటి ఐరన్ మ్యాన్ అప్గ్రేడ్ చేద్దాం, కొన్ని పైసలు స్పైడర్ మ్యాన్, కొన్ని పైసలు ఐరన్ మ్యాన్, అట్లా చేద్దాం గైస్. ఇప్పుడు వీళ్ళిద్దరిని అప్గ్రేడ్ చేద్దాం. నెక్స్ట్ హల్క్ అయితే హల్క్ని గుర్చేద్దాం. హల్క్ నెక్స్ట్ వీడియోలో అయిపోతాడేమో అనిపిస్తుంది నాకు, నెక్స్ట్ వీడియోలో అయిపోవచ్చు. సరే, నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది దగ్గరలోనే. ఇప్పుడు మనం ఫుల్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇవన్నీ ఏమొస్తుందంటే ఫ్రీగా చూడాలి, యాడ్ చూడాలి, కానీ యాడ్ చూడాలంటే యాడ్స్ రావట్లే, అది ఏంటో కానీ. అందుకే ఇప్పుడు ఇవి ఆడుతున్నాం. రాకెట్ ఫిస్ట్, ఇవన్నీ మనకి దగ్గర ఇప్పుడు పైసలు తక్కువైపోయినాయి. ఇప్పుడు మనం అనుకున్నా కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేయలేం వీళ్ళని. సరే, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం, పదండి. ఇంకా బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తాం బయటికి. ఓకే గాయ్స్, ఈ రోజుకైతే ఇంకేం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.